నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేతన్నలు ఉపాధి కోల్పోయి బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక ఇతర మార్గాలలో వారు ఉపాధి పొందుతుంటే కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని బీఆర్ఎస్ నేత బొల్లి రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బొల్లి రామ్మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మశాలీలపై కేకే మహేందర్ రెడ్డి చేసిన అహంకార మాటలను ఖండిస్తున్నామన్నారు. వెంటనే కేకే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లాలో పద్మశాలీలు ముఖ్యంగా నేతన్నలు ఉపాధి కూలిపై బతుకమ్మ చీరల ఆర్డరు లేక ఇతర మార్గాలలో వాళ్ళు ఉపాధి పొందుతుంటే ఒక నేత కార్మికుడు నేను బొమ్మలమ్ముతున్నా అని చెప్పి తన సొంతంగా వీడియో తీసుకొని ఆ వీడియోను తను సోషల్ మీడియాలో పెడితే ఆ వీడియోను ఒక విలేకరి తన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద 3 సార్లు పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎంతమంది బొమ్మలు అమ్ముకుంటుర్రు, ఎంతమంది నిరోధు ప్యాకెట్లు అమ్ముకుంటారని మాట్లాడతావా? ఇదేనా మీ సంస్కారం? ఎంతమంది నిరోధు ప్యాకెట్లు అమ్ముకోగా మీరు చూసిర్రు? ఎంతమంది నిరోధు ప్యాకెట్లు అమ్ముకుంటే మీరు కొనుగోలు చేసిర్రు? ఎంతమంది అమ్ముకోగా మీరు చూసి మాకు చెప్పురి మరి ఎంతమంది అమ్ముకున్నారు? నోటికి ఎంతతే అంత ఇష్ట రాజ్యంగా పద్మశాలీల పట్ల చులకనతో పద్మశాలీలను అవమానపరుస్తూ మాట్లాడడం మీకు సమంజసమేనా? అధికారం వచ్చింది కదా అని చెప్పి కన్నులు పొరలుగామి ఇష్టారాజ్యం మాట్లాడితే పద్మశాలి బిడ్డలు ఎవరు హర్షించరు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినట్టు ఎవరు కూడా నీలాంటి మాట్లాడే వ్యక్తిని ఎవరు సహించరు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, మీకు నోరు అదుపులో పెట్టుకో. పద్మశాలిని ఏ విధంగా అయితే నువ్వు అవమానపరిచినవో అదేవిధంగా సిరిసిల్ల నేతన్న చౌకాడికి వచ్చి పద్మశాలీలకు ముక్కు నాలకు రాసి నువ్వు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఏ కోశన ఊరుకునేది లేదు, నిన్ను సిరిసిల్లకు రానిచ్చేది లేదు. ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం. ఎంత కుట్ర దాచి పెట్టుకున్నావు నువ్వు? పద్మశాలీలకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి మాట మాట్లాడితే 6 ఏళ్ల సంది దుబ్బు తిన్నది చాలా దాని చెప్పి మాట మాట్లాడతావు. నువ్వు ఇచ్చినావు నన్ను ఆర్డర్ ఇట్లా? ఏం దుబ్బు తిన్నాం? దాన ధర్మం ఇచ్చిందా గవర్నమెంట్ ఏమన్నా మాకు? మా నేతన్నలకు పని చేసిర్రు, కష్టపడ్డాడు 24 గంటలు బతుకమ్మ చీరలు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇచ్చిన పైసలే తప్ప ఇంకేమైనా ఎక్స్ట్రా తీసుకున్నారా? ఏమన్నా ముంచిర్రా? ఏమన్నా దోసుక తిన్నారా? దుబ్బి తిన్నది చాలా దాని మాట మాట్లాడుతున్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు మరి మొన్న పాలిస్టర్ స్టేషన్కి వచ్చి మీకు ఆర్డర్లు ఇప్పిస్తామని చెప్పి మాట మాట్లాడారు. లోపల విషాన్ని దాచుకొని, కడుపులో విషాన్ని దాచుకొని మీదికేమో పద్మశాలిల ముంగట నటిస్తూ మీకు ఆర్డర్లు ఇప్పిస్తామండి అని మాట మాట్లాడతారు. అదే తెరచాట్న ఇతరులతోటి పద్మశాలి సమాజం దుబ్బి తిన్నదని మాట మాట్లాడతావా? నీ కుట్రపూరితమైనటువంటి విషయాలు మాకు అన్ని అర్థమైనాయి. నువ్వు పద్మశాలి సమాజానికి ఏమి చేయవన్న విషయము మాకు తెలిసిపోయింది. నువ్వు కావాలని చెప్పే సిరిసిల్ల పద్మశాలీలకు బతుకమ్మ చీరలు రాకుండా చేసింది నువ్వే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడు తెలుస్తా ఉంది 6 ఏళ్ళు దుబ్బి తిన్నమాట మేము. ఎవడో మాకు దాన ధర్మం చేసిండట పద్మశాలీలకు. మేము ఎవరిని దాన ధర్మాల మీద, ఎవరిని దేహాధ్యక్షుల మీద బతికే వాళ్ళం కాదు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్ళు మేము పద్మశాలీలు. దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. ఇట్లాంటి మాటలను మేము పూర్తి స్థాయిలో నిర్బంధంగా ఖండిస్తా ఉన్నాం. నువ్వు సిరిసిల్ల ఖచ్చితంగా నేతన్న చౌక్ దగ్గర ముక్కు నాలకు రాసి క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకల్లా కూడా ఏ కోశాన మేము ఊరుకోము. సిరిసిల్ల పద్మశాలి ఊరుకోరు, రాష్ట్రంలో ఉన్న పద్మశాలి ఎవ్వరు కూడా ఊరుకోరు. ఖచ్చితంగా నిన్ను నిలదీస్తారు, మీ పార్టీని నిలదీస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా.